హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ న్యూస్ ఉత్తర హైదరాబాద్కు సంబంధించి. సిటీలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. చాలా చోట్ల కేవలం ఫ్లైఓవర్లే కాకుండా అండర్ పాస్లు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. దీనికి సంబంధించి మనం కేబీఆర్ పార్క్ చుట్టూ రాబోతున్న అండర్ పాస్లు, తర్వాత ఫ్లైఓవర్లు చూస్తే తెలిసిపోతుంది హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారిపోతున్నాయో. అది కాకుండా ఇంకొకటి రోడ్ నెంబర్ 1 బంజారాహిల్స్లో జీవీకే మాల్ దగ్గర స్టార్ట్ అయ్యి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో అక్కడ ల్యాండ్ అయ్యే రకంగా 5.5 కిలోమీటర్ల ఇంకొక ఫ్లైఓవర్ కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది మాసప్ ట్యాంక్ మీదుగా. మొత్తం హైదరాబాద్ రూపురేఖలు త్వరలో ఖచ్చితంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు మనం చూసిన ఆర్టీసీ క్రాస్ రోడ్ జంక్షన్ వేరు. ఆ 7-8 థియేటర్లు ఉన్న సందర్భంలో, సినిమాలు స్టార్ట్ అయ్యే టైంలో, సినిమాలు విడుదల మనం అయిపోతున్న టైంలో బయటకు వస్తున్న జనాలు అవి చూస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఒక డిఫరెంట్ మాహోల్ కనిపించేది. కానీ ఎప్పుడైతే మెట్రో రైల్ వచ్చిందో కొద్దిగా మార్పు వచ్చింది. ఆ తర్వాత స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఇందిరా పార్క్ నుంచి ఇటు విఎస్టీ వైపు వచ్చిందో మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అందచందాలే పోయినాయి. ఆ ఫీలే పోయింది. ఇప్పుడంతా అది కొత్తగా కనిపిస్తున్నాయి. ఆ రోజుల్లో ఆ బావర్చి కానీ, దాని పక్కన ఉన్న ఆస్టోరియా కానీ, సంధ్యా థియేటర్ 2 కానీ, ఇటు సుదర్శన్ 3 థియేటర్లు కానీ, దేవి సుదర్శన్ 70-35, ఇటు పక్కన ఓడియన్ 3 థియేటర్లు కానీ, అటు పక్కన అదేంటి మన ఉషామయూరి వైపు వెళ్తుంటే ఉషామయూరి పాత పేరు సుభాష్, ఆ తర్వాత దాని మధ్యలో ఇంకొకటి సప్తగిరి, ఇవన్నీ చూస్తుంటే అది ఒక డిఫరెంట్ మాహోల్ కనిపించేది. ఈ 2 మెట్రో రైలు తర్వాత ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత దాని అందం కూలిపోయింది. అది ఇక నారాయణగూడ పరిస్థితి ఇంకా మరీ ఘోరం. ఒక పక్క దీపక్ థియేటర్, ఇంకో పక్క శ్రీనివాస వెంకటేశ, వేరే రకంగా ఉండేది. అది కూడా ఫ్లైఓవర్ తర్వాత మొత్తం రూపురేఖలు మారిపోయాయి. అసలు ఫ్లైఓవర్ కింద రోడ్ అయితే, లిబర్టీ నుంచి ఇటు బర్కత్పురా వచ్చే రోడ్ అయితే అసలు కింద రోడ్డు ఉన్న సంగతే మర్చిపోయాం మనం. ఎందుకంటే అసలు అక్కడ లేదు. ఇప్పుడు పైన ఫ్లైఓవర్ వేసినప్పుడు కింద కూడా కొద్దిగా వెడల్పు చేస్తే బాగుండేది. అక్కడ ఒకసారి నాకు బాగా గుర్తు, 92లో అనుకుంటా, మేము ఏదో ఒక దాంట్లో కాన్పూర్ వెళ్ళడానికి వచ్చి కేశవ్ మెమోరియల్లో ఉండి నైట్ అక్కడ తిన్నాం. శాతవాహనం అమ్మేస్తాను ఉండేది. ఇప్పుడు అసలు అక్కడ రూపురేఖలే మారిపోయాయి అక్కడ. ఆ తర్వాత మళ్ళీ టైంలో కూడా చూస్తే అక్కడ కేఫ్లు అవి కూడా బ్రహ్మాండంగా ఉండేవి. కంప్లీట్గా చేంజ్ అయినాయి. సరే, ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ప్రకారం కూడా మొత్తం మీద రూపురేఖలు మారిపోతున్నాయి. ఇక నార్త్ హైదరాబాద్ అయితే కంప్లీట్ కొత్త రూపును సంతరించుకుంటుంది. ఇప్పటి వరకు 2 చోట్ల మాత్రమే అండర్ పాస్లు రాబోతున్నాయి. ఒక చోట 1/2 కిలోమీటర్, ఇంకో చోట 1/2 కిలోమీటర్ అని అనుకున్నాం. కానీ ఇప్పుడు 1.5 కిలోమీటర్ల అండర్ పాస్ రాబోతుంది ఉత్తర హైదరాబాద్ నియర్ టు జేబీఎస్ దగ్గర. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఏ ప్రాజెక్టులో, నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పే ముందు కొంత నేపథ్యం చెప్పాలి కాబట్టి, ఈ ఉత్తరం వైపు అంటే కరీంనగర్ వైపు షామీర్పేట దాకా 18.5 కిలోమీటర్ల మేరకు ఒక ఎలివేటెడ్ కారిడార్ వేస్తున్నారు. రెండవదేమో ప్యారడైజ్ నుంచి అండర్ గ్రౌండ్ ఎయిర్పోర్ట్ దగ్గర అండర్ గ్రౌండ్ తీసుకెళ్లి డైరీ ఫామ్ రోడ్, బోయినపల్లి చౌరస్తా మీదుగా డైరీ ఫామ్ వరకు వెళ్ళి ఒక రోడ్ వెళ్తుంది. అది 5.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్. ఆ తర్వాత ఇంకోటి డైరీ ఫామ్ దగ్గర ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి సుచిత్ర మీదుగా కొద్ది దూరం అదొకటి వెళ్తుంది. ఆ తర్వాత పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ తర్వాత కొంపల్లిలో అటు దూలపల్లి ఇటు బొల్లారం వైపు వచ్చే 2 రూట్లను దాటుతూ ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది. ఆల్మోస్ట్ అది కొంపల్లి రైల్వే బ్రిడ్జ్ దాకా వెళ్తుంది. తర్వాత కొంపల్లి రైల్వే బ్రిడ్జ్ తర్వాత ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ తర్వాత కండ్లకోయ దగ్గర ఒక ఫ్లైఓవర్ వస్తుంది. అంటే ఇవన్నీ మనకు ఓఆర్ఆర్ కండ్లకోయ ఎగ్జిట్కు లోపల అనమాట. మళ్ళీ కండ్లకోయ ఎగ్జిట్ దాటి ఓఆర్ఆర్ దాటిన తర్వాత మేడ్చల్ టౌన్ను క్రాస్ దాటుతూ ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ తర్వాత ఒక 2-3 ఫ్లైఓవర్లు అప్ టు కాళ్ళకల్ దాకా. ఈ రకంగా మొత్తం అటువైపు రూపురేఖలు అన్నీ మారిపోతున్నాయి. అదే కరీంనగర్ వైపు అయితే ఒకటి 18.5 కిలోమీటర్లు మనకు ఇక్కడ టివోలీ దగ్గర స్టార్ట్ అయ్యి, టివోలీ థియేటర్ దగ్గర స్టార్ట్ అయ్యి షామీర్పేట దగ్గర ఓఆర్ఆర్ ముందు డ్రాప్ అవుతుంది. దీంట్లో కొంత రోడ్డు వెడల్పు చేస్తున్నారు, ఎగ్జిస్టింగ్ రోడ్ను 6 లైన్లు. ఆ తర్వాత మిగతా చోట్ల ఫ్లైఓవర్ కడుతున్నారు. ఇంకొన్ని చోట్ల 2 చోట్ల మనకు అండర్ పాస్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే 3వ అండర్ పాస్ దీనికి సంబంధించింది. ఫస్ట్ అండర్ పాస్ ఎక్కడ అనుకున్నారంటే, ప్యారడైజ్ మనకు మెట్రో దాటి మనం అటువైపు వెళుతుంటే, బోయినపల్లి వైపు తాడబన్ వైపు వెళ్తుంటే ఫస్ట్ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఫ్లైఓవర్ దిగగానే ఎయిర్పోర్ట్ దగ్గర, ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి వెళ్ళి తాడ్బంద్ దాటిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే ఒక కర్వ్ వస్తుంది కదా, ఆ కర్వ్ దగ్గరికి 600 మీటర్ల దూరం దీన్ని అండర్ పాస్ వేస్తున్నారు అక్కడ. అది క్రూషియల్. 6 లైన్లు అంటే ఇది ఎంత ఉంటుందంటే 6 లైన్స్ లెవెల్ ఉంటుంది. అంటే అటు 3 వెహికల్స్, ఇటు 3 బస్సులు. నేను వెహికల్స్ అంటే కార్ల గురించి మాట్లాడట్లేదు. అటు 3 బస్సులు, ఇటు 3 బస్సులు వెళ్ళే రకంగా 6 లైన్ల అండర్ పాస్ వస్తుంది, 600 మీటర్లు. ఆ తర్వాత మళ్ళీ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొంత రోడ్డు మీద వెళ్ళేసి మనకు డైరీ ఫామ్ దగ్గర డౌన్ అవుతుంది. ఇక రెండోది ఇటు షామీర్పేట వైపు
ఇంతవరకు ఏమనుకున్నారంటే హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర మాత్రమే 1/2 కిలోమీటర్, ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 450 మీటర్లు అండర్ పాస్ 6 లైన్స్ తీసుకెళ్దాం అనుకున్నారు, మిగతా అంతా ఎలివేటెడ్ అనుకున్నారు. బట్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఫస్ట్ స్టార్టింగ్ పాయింటే ఎక్కడైతే మన ఇది జిమ్ఖానా గ్రౌండ్స్కి తర్వాత పెరాడ్ గ్రౌండ్స్కి మధ్యలో ఏదైతే ఉందో అక్కడ అండర్ పాస్తోనే స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా 6 లైన్స్ అండర్ పాస్తో స్టార్ట్ అయ్యి టివోలీ థియేటర్ ఆ జంక్షన్ కింద నుంచి వెళ్ళి సికింద్రాబాద్ క్లబ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్ళి విక్రమ్పురి దగ్గర మళ్ళీ ఫ్లైఓవర్కు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ పిల్లర్స్ కొంత రోడ్డు మీద నడుస్తుంది, సర్ఫేస్ మీద ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎలివేటెడ్ స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా వెళుతుంది. ఎక్కడ దాకా? హకీంపేట దాకా. హకీంపేట దగ్గర మళ్ళీ అండర్ పాస్ 450 మీటర్లు, ఆ తర్వాత మళ్ళీ ఎలివేటెడ్. తర్వాత తూమ్కుంట దగ్గర నుంచి మాత్రం డైరెక్ట్ అక్కడి వరకు షామీర్పేట వరకు రోడ్డును 6 లైన్స్ చేస్తున్నారు. ఇన్స్పైర్ ఆఫ్ ఏది ఎలివేటెడ్ కారిడార్ కాకుండా చేస్తున్నారు. ఇది లేటెస్ట్గా అక్కడ రూపురేఖలకు సంబంధించిన మార్పులు చేర్పులు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. నేను క్లుప్తంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుతాను. NH44ను కలిపే ప్రాజెక్టులో చకచక పిల్లర్ల నిర్మాణం, త్వరలో షామీర్పేట కారిడార్ పనుల ప్రారంభం, క్షేత్రస్థాయిలో HMDA పరిశీలన అని దీనికి సంబంధించిన వివరాలు. ఎంతో రద్దీగా ఉండే ప్యారడైజ్ జంక్షన్ నుంచి బలంరాయ్ జంక్షన్, రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్, బేగంపేట రన్వే ఏరియా, బోయిన్పల్లి చెక్పోస్టు, డైరీ ఫామ్ వరకు 5.3 కిలోమీటర్లు కారిడార్ నిర్మిస్తున్నారు. ఇందులో 4.6 కిలోమీటర్స్ మేల ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. బేగంపేట ఎయిర్పోర్ట్ రన్వే, విమానాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా 600 మీటర్ల భూగర్భ సొరంగ మార్గం కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే 20 పిల్లర్లు, 6 వయాడక్ట్ల పనులు చేపట్టారు. ఎయిర్పోర్ట్ వద్ద అండర్ టన్నెల్ పనులు చేపట్టేందుకు బాలన్రాయ్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. 2 ఏళ్లలో ఈ పనులను పూర్తి చేయనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కారిడార్ నిర్మాణం కోసం భూసేకరణతో కలిపి 1487 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది HMDA. ఇక రెండోది వచ్చేసి ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు 18.14 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ సంబంధించిన పనులు త్వరలో ఊపందుకోబోతున్నాయి. తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా షామీర్పేట వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును దీనికి అనుసంధానిస్తారు, లింక్ చేస్తారు. అందులో 1.3 కిలోమీటర్ల ఓపెన్ అండర్ పాస్ రానుంది. ఇది టివోలీ జంక్షన్, జనరల్ చౌదరి రోడ్డు, సికింద్రాబాద్ క్లబ్ జంక్షన్, విక్రమ్పురి వరకు కొనసాగుతుంది. 1.3 కిలోమీటర్లు. అండర్ పాస్కి ఇరువైపులా 2 లేన్ల సర్వీస్ రోడ్లు రానున్నాయి. అండర్ పాస్ ముగిసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ప్రారంభమవుతుంది. హకీంపేట ఎయిర్పోర్ట్ వద్ద 450 మీటర్ల మేరకు అండర్ టన్నెల్ ఉంటుంది. తూమ్కుంట వద్ద వెహిక్యులర్ అండర్ పాస్ VUP చేపడుతున్నారు. 2 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయనట్లు అధికారులు చెబుతున్నారు. దీనికోసం 4263 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఉత్తరం వైపు పూర్తిగా మారిపోతుంది పరిస్థితి అని చెప్పడానికి ఒక ఉదాహరణ. దీనికి సంబంధించిన పనులు ఇలా చకచకా సాగే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, ఈ కంటెంట్, ఈ సమాచారం నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు వివిధ గ్రూపుల్లో వస్తున్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మొద్దు. అదే సందర్భంలో సగం నాలెడ్జ్తో చాలామంది యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. దయచేసి వాళ్ళు చెప్తున్న అంశాన్ని క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళు చెప్పిన సమాచారానికి ఏదైనా ప్రూఫ్ ఉందా అడిగి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేయండి. నన్ను అడగొచ్చు, మరి మీరు కూడా వీడియోలు చేస్తున్నారు కదా అని. ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నాను. నేను వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఆన్ స్క్రీన్, నన్ను కలిసిన వారికి దానికి సంబంధించిన డీటెయిల్స్ కుల్లా చూపిస్తాను. బట్ ఐ విల్ షో ఓన్లీ టు ద జెన్యూన్ పీపుల్. నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకొకరి ద్వారా కొందామన్న ఆలోచన ఉన్న క్రియల్ పర్సన్స్ నాకు తెలిసిపోతారు, నేను వాళ్ళకు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం. ఖచ్చితంగా అక్కడ పనులు ప్రారంభమైన తర్వాత ప్రైస్ మాత్రం షూటప్ అవుతాయి, గణనీయంగా పెరుగుతాయి. కాబట్టి లైఫ్ సైన్సెస్ హబ్కి దగ్గర ఇన్వెస్ట్ చేయండి. ఎందుకనేది నేను ప్రీవియస్ వీడియోలో కూడా కొంత చెప్పాను. నేను మీర్ఖాన్పేట సరౌండింగ్లో ఎందుకు వద్దనే దానికి జెన్యూన్ రీజన్స్ చెప్పాను. స్టడీ చేయండి, మీరు కూడా తెలుసుకోండి. గుడ్డిగా నన్ను నమ్మని చెప్పట్లేదు. మీరు క్రాస్ చెక్ చేసుకొని ఓకే అనుకుంటే మాత్రమే దయచేసి నా ద్వారా ఇన్వెస్ట్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.